మరో బ్రేకింగ్ చూస్తున్నాం. సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. నిన్న 72 మందితో మంత్రివర్గం కొలువు తీరింది. అయితే ఇప్పటికీ శాఖల కేటాయింపు జరగలేదు. ఈ క్రమంలో ఆయా మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తారు అని దానిపై ఆసక్తి నెలకొంది. హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగ, రైల్వే శాఖలు మినహా వేరే శాఖలను మిత్రపక్షాలకు పంపకం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి 3, తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే వారికి ప్రాధాన్యత ఉన్న శాఖలు ఇస్తారా లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది. ఏపీ నుంచి టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, నర్సాపురం నుంచి బీజేపీ ఎంపికైన శ్రీనివాస్ వర్మ కేంద్ర కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. ఏపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కీలకమైన పదవులు ఇవ్వాలని టీడీపీ అధినాయకత్వం కోరుతోంది. ఒక కేబినెట్ హోదాతో పాటు ఒక సహాయ మంత్రి ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. కేబినెట్ హోదాలో రామ్మోహన్ నాయుడుకి సహాయ మంత్రి పదవి పెమ్మసానికి ఇవ్వనుంది. అయితే రామ్మోహన్ నాయుడుకి ఏ శాఖ ఇస్తారు అనేది $1 మిలియన్ క్వశ్చన్ గా మారింది. ఇక తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్రంలో చోటు దక్కించుకున్నారు. కిషన్ రెడ్డి మోడీ 2వ ప్రభుత్వంలో హోంశాఖ సహాయ మంత్రితో పాటు పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మండలి శాఖను నిర్వర్తించారు. హోంశాఖ సహాయ మంత్రికి తనదైన ముద్ర వేశారు. ఈ క్రమంలో ఆయనకు ఏ శాఖ ఇస్తారు అనేది కూడా ఆసక్తిని రేపుతోంది. రెండోసారి గెలిచి కొత్తగా కేబినెట్ లో అడుగుపెట్టిన బండి సంజయ్ శాఖపై కూడా ఆసక్తి కొనసాగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మంచి సేవలందించారు అనేది అధిష్టానం భావన. ఈ క్రమంలో ఆయనకు ఏ శాఖ ఇస్తారు అనేది కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ఇక సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. నిన్న 72 మందితో మంత్రివర్గం కొలువు తీరింది. అయితే వాళ్ళకి పోర్ట్ఫోలియోస్ అయితే ఇంకా కేటాయించలేదు. ఫుల్ డీటెయిల్స్ మా అవుట్పుట్ ఎడిటర్ రాములు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రాములు చెప్పండి, మొత్తంగా ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణకి సంబంధించి కిషన్ రెడ్డికి మంత్రి పదవి వివరించే అవకాశం కనిపిస్తోంది. ఇటు ఏపీలో కూడా ఇద్దరికి ఒక మంత్రి పదవి, అదేవిధంగా ఇంకొక సహాయ మంత్రి పదవి లభించే అవకాశం కనిపిస్తోంది. ఏ మంత్రి ప్రాధాన్యత ఉన్నటువంటి శాఖలు కేటాయించే అవకాశం ఉందా? విశ్లేషణ ఏంటి? నిన్న మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సాయంత్రం కేబినెట్ సంబంధించిన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, తర్వాత రామ్మోహన్ నాయుడు, ఇట్లాంటి కీలకమైన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి సంబంధించింది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళని ప్రధానంగా కీలక శాఖలు ఇవ్వాలనేది కూడా ఇక్కడ నుంచి డిమాండ్ ఉంది. కానీ ఈ సమావేశంలో కేబినెట్ నిర్ణయం మేరకు ఏ శాఖలు తీసుకోవాలనేది బీజేపీ కీలకంగా నిర్ణయిస్తుంది. దానికి ప్రధానమంత్రి తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ మొత్తం కేబినెట్ కి సంబంధించిన పరిణామాలు ఏ శాఖలు, ఆర్థిక శాఖ, తర్వాత ఇతర శాఖలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల నుంచి కోరుకుంటున్నారండి. ఆర్థిక శాఖకు సంబంధించింది, ఇతర ఇంకమైన హోం శాఖకు సంబంధించింది రామ్మోహన్ నాయుడు లాంటి వాళ్లకు మంచి శాఖలు ఇవ్వాలని, ఒక ఉన్నతమైన శాఖలు ఇవ్వాలనేది తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. అంటే ఒక మంత్రి పదవి, ఒక సహాయ మంత్రి పదవి వరిస్తాయి అంటున్నారు. ఇటు పెమ్మసానికైతే ఖచ్చితంగా సహాయ మంత్రి పదవి వస్తుంది అంటున్నారు. అంటే ఇటు వాళ్ళ దగ్గర హోం కావచ్చు, రక్షణ కావచ్చు, విదేశీ కావచ్చు, రైల్వే శాఖ కావచ్చు, ఇలాంటి ప్రధానమైన శాఖలన్నీ కూడా బీజేపీ దగ్గరే ఉంటాయి, మిగిలినవి మాత్రమే పంచుతారు అంటున్నారు. అంటే వీళ్ళకి ఎలాంటి శాఖ వచ్చే అవకాశం ఉంది? దాన్ని బట్టే కదా వీళ్ళు కేంద్రంలో డిమాండ్ చేయడానికి అవకాశం ఉండేది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ కీలకంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే
కూటమిలో చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమైన నాయకుడుగా ఇక్కడ నుంచి ఎంపీలకు సంబంధించిన సపోర్ట్ ఉంది కాబట్టి తెలుగుదేశానికి సంబంధించిన ఏవైతే క్యాబినెట్ లో ఉన్న మంత్రులు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన కీలక శాఖలు ఇవ్వాలనేది తెలుగుదేశానికి సంబంధించిన పార్టీ ఆలోచిస్తుంది. ఎందుకంటే పార్టీకి సంబంధించిన విషయంలో ఫుల్ సపోర్టు ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి రైల్వే శాఖ కానీ ఇతర శాఖలకు సంబంధించిన రక్షణ శాఖ కానీ తర్వాత రైల్వే శాఖ కానీ ఇట్లాంటి కీలక శాఖలు ఆర్థిక శాఖలతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి పెమసాని కానీ రామ్మోహన్ నాయుడు కానీ ఇతర నాయకులకు ఇవ్వాలనేది తెలుగుదేశంలో ఉన్న నాయకులు భావిస్తున్నారు. అట్లాగే ఏపీకి సంబంధించిన ప్రజలు కూడా ఆ విధంగానే భావిస్తున్నారు. ముఖ్యంగా ఇంకా తెలుగు రాష్ట్రంలో చూసుకుంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి ఉన్నారు. ఆల్రెడీ కిషన్ రెడ్డి గతంలో మంత్రిగా చేసిన అవకాశం ఉంది. అట్లా ఆయనకు సీనియారిటీ కూడా ఉంది. కాబట్టి ఈ సీనియారిటీతో పాటు కిషన్ రెడ్డికి తెలంగాణ నుంచి ఉన్న ఇద్దరు మంత్రులే ఉన్నారు కాబట్టి మంచి శాఖ ఇచ్చే అవకాశం ఉంది కిషన్ రెడ్డికి అనేది తెలంగాణ నుంచి ఆశిస్తున్నారు. యామిని ఓకే, అంటే ఇటు చూస్తే తెలంగాణలో కిషన్ రెడ్డికి ఆల్రెడీ హోం మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రిగా చేసిన అనుభవం ఉంది. ఆయన మార్కు కూడా వేసుకున్నారు అంటున్నారు. మరి ఈసారి ఎలాంటి శాఖ వరించే అవకాశం ఉంది? సహాయ మంత్రి పదవితోనే సరిపుచ్చుతారా? అండ్ ఇటు బండి సంజయ్ విషయం ఏంటి? ప్రధానంగా బండి సంజయ్కి సంబంధించిన పార్టీకి సంబంధించిన క్రియాశీలకంగా పనిచేసిన నాయకుడు బండి సంజయ్. గతంలో తన పార్టీకి సంబంధించిన అనేక విషయాలు తను ముందుండి నడిపించే అవకాశం ఉంది తెలంగాణ విషయానికి వస్తే. కాబట్టి బండి సంజయ్కి సహాయ మంత్రి వచ్చే అవకాశం ఉంది అనేది కూడా చాలా మంది అంటున్నారు. అట్లాగే కిషన్ రెడ్డికి హోమ్ మినిస్టర్ కానీ ఇతర రైల్వే శాఖ కానీ లేదా విదేశాంగ శాఖకు సంబంధించింది ఇచ్చే అవకాశం ఉంది అనేది చాలా మంది అనుకుంటున్నారు. లేదా తెలంగాణలో అట్లాంటి చర్చ జరుగుతుంది యామిని. అట్లాగే రామ్మోహన్ నాయుడుకే మంచి కీలక శాఖ అంటే ఒక యంగ్ డైనమిక్ లీడరు శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన ఎర్రంనాయుడు కుమారుడుగా తనదైన పార్లమెంట్ లో ముద్ర వేసుకున్న నాయకుడు ఎర్రంనాయుడు వారసుడుగా తెలుగు ప్రజల బిడ్డగా ఎర్రంనాయుడుకి సంబంధించిన కొడుకు రామ్మోహన్ నాయుడు అంటే పార్లమెంట్ లో గతంలో మాట్లాడినప్పుడే ఒక థాటిగా మాట్లాడే వ్యక్తి రామ్మోహన్ నాయుడు. అట్లాంటి వ్యక్తికి ఒక మంచి శాఖ అంటే ఉన్నతమైన శాఖ ఇవ్వాలనేది కేంద్ర కేబినెట్ లో కూడా ఒక చర్చ జరుగుతున్నట్లుంది. Right, Ramlu, thanks for your analysis.